మేమిప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోతాం. ఒక 1 ఇయర్ మేము అక్కడ కోర్స్ జాయిన్ అయిపోయి చదువుతూ ఉంటాం. ఆఫ్టర్ దట్ మేము మళ్ళీ వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ అండి. రాసుకోవచ్చు. కాకపోతే రాసుకొని క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. ఓకే సార్. సో ఇక్కడ ఏంటంటే నేను ముందు డాక్టర్ అయిపోతాను, తర్వాత ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకుంటాను అన్నట్టుంది. సో మీరు డాక్టర్ అవ్వడానికి అసలు ఎలిజిబులా కాదా అనేదే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో నేను ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వకుండా డాక్టర్ అడ్మిషన్ తీసేసుకుంటాను అని అంటే అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది మీకు? సో ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎలిజిబిలిటీ. నేను డాక్టర్ చదవటానికి ఎలిజిబుల్. దానికి మనకి ఇండియాలో ఉన్న రూల్స్ ఏంటి? నీట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రూవింగ్ దట్ ఎస్ ఐ కెన్ బికమ్ ఏ డాక్టర్. సో ఫస్ట్ మీరు నీట్ క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ ఇయర్లో అయితే మీకు వచ్చిందో దాని తర్వాత డేట్లోనే మీ అడ్మిషన్ అనేది ఉండాలి. సో ఈ ఇయర్ నేను అడ్మిషన్ తీసుకుంటే నేను 2025లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. నేను నీట్ క్వాలిఫై అవుతుంది ఎప్పుడు మీరు అన్న క్వశ్చన్లో 26లో నేను క్వాలిఫై అవుతాను. అంటే నీట్ క్వాలిఫైయింగ్ కంటే ముందు నేను జాయిన్ అయిపోయాను కోర్సులో. అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది? సో 100% మీరు ఈ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని ఎవరైతే నీట్ క్వాలిఫై అవ్వలేదో ఈ ఇయర్ అడ్మిషన్ తీసేసుకొని నేను నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకుంటే మాత్రం అది 100% వ్యాలిడ్ అవ్వదు. ఈ ఎగ్జామ్షన్ అనేది 2020 ఇయర్లో కోవిడ్ టైంలో ఆ ఒక్క ఇయర్ మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అది కూడా మీరు ఇయర్ అడ్మిషన్ తీసుకోండి, కానీ నెక్స్ట్ ఇయర్ లోపల మీరు క్వాలిఫై అవ్వాలి అని ఆ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న పిల్లలకి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఇప్పుడు వెళ్ళే పిల్లలకి కూడా అది అప్లై అవుతుంది అనుకుంటే ఇంకా వాళ్ళు చేస్తున్న మేజర్ మిస్టేక్ అవుతుంది.